ఈ మాటని మనం మానవతారాయ్ గారి మాటలో తెలుసుకుందాం ఫస్ట్, ఆ తర్వాత కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. మానవతారాయ్ గారు నమస్కారం, వెల్కమ్ టు 4 Sides. నమస్తే. మానవతారాయ్ గారు, మీరంతా కలిసి పనిచేశారు. తీన్మార్ మల్లన్న మీరు ఒకానొక దశలో చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఓయూలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఎన్ఎస్యూఏలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయినప్పటికీ కూడా మీతో పాటు చాలా దగ్గరగా మీరంతా కలిసి వర్క్ చేసినటువంటి విధానం మేము చూసాం. ఇప్పుడు ఇవాళ తీన్మార్ మల్లన్నని ఎమ్మెల్సీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక గొంతుక అని అనుకున్నటువంటి తరుణంలో తీన్మార్ మల్లన్నని ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటి? క్రమశిక్షణ ఉల్లంఘించారు తీన్మార్ మల్లన్న గారు. క్రమశిక్షణ అనేది ఉల్లంఘించారు కాబట్టి వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. పార్టీలో సంస్థాగతంగా ఒకేసారి బహిష్కరించారు, మీరు సస్పెండ్ చేయరు. వారికి మీరు ఈ తప్పు చేశారు, ఈ పార్టీ నియమావళిని ఉల్లంఘించారు కాబట్టి దీనికి వివరణ ఇవ్వండి అని చెప్పేసి ఎవరినైనా ఎంత పెద్ద నాయకుడిని అడుగుతారు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అడుగుతారు. అడిగినప్పుడు తీన్మార్ మల్లన్న గారు దానికి వివరణ ఇవ్వలేదు. వివరణ ఇవ్వకుండా చేసిన తప్పునే పదే 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 చేస్తూ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీకి వ్యతిరేకిస్తూ పార్టీ గీత దాటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారిని సస్పెండ్ చేసి, గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారు వివరణ ఇచ్చుకున్నారు. వివరణ ఇచ్చుకున్న తర్వాత హైకమాండ్ అధిష్టానం అనేది మరణించి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ దానికి భిన్నంగా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో వివరణ ఇవ్వకుండా మొండిగా ఉన్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడైనా ఎక్కడైనా ఏదైనా సరే కోర్టు అయినా నోటీస్ ఇచ్చినా ఏది ఇచ్చినా సమాధానం ఇవ్వటం అనేది బాధ్యత. సమాధానం ఇచ్చిన తర్వాత పార్టీ సంతృప్తి చెందకపోతే చర్యలు తీసుకుంటాం. ఒకవేళ సంతృప్తి చెందితే భవిష్యత్తులో ఇట్లాంటి తప్పు చేయను, ఈ విధంగా మాట్లాడను, కాంగ్రెస్ లో పెద్ద నాయకత్వాన్ని కించపరచను, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పుపట్టను. 1 కాదు 2 కాదు 3 కాదు. గ్రూప్ 1 పరీక్ష జరిగేటప్పుడు జీవో 29 ఉంది. ఆ జీవో 20 ఏదైనా తెలిసి మాట్లాడాలి. బాగా ఏ నాయకుడైనా పార్టీలో కానీ ఈ డిబేట్లకు వచ్చినప్పుడు కూడా పూర్తి అవగాహనతో రావాలి మాట్లాడాలి. జీవో 29 ఎందుకు తీసుకొచ్చాం? జీవో 55 కేసీఆర్ విఫలమైండు. జీవో 55 అనేది ఎక్కడా కూడా అమలు కావట్లేదు. జీవో 29 అనేది 19 రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. స్క్రీనింగ్ దశలో అంటే వడపోత దశలో గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో అసలు రిజర్వేషన్లే లేవు. ఒకవేళ సామాజిక న్యాయం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ పరీక్ష కొనసాగాలంటే 55 సవరించి 29 అనేది తీసుకురావాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి పరీక్ష పెడితే అది ఏదో తెలుసుకోకముందే, వివరణ లేకముందే ఇది తప్పు, ఇది బీసీలకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని నువ్వు పార్టీలో ఉండుకుంటూ పార్టీ పేరు మీద గెలిచి పార్టీ నిర్ణయాలు తప్పు పట్టకూడదు కదా. పోనీ అది విధంగా అన్యాయం చేసేదా అంటే కాదు. ఎట్లా తెలిసింది అన్యాయం జరగలేదని? ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాలు మెయిన్స్ ఎంతమంది రాశారు బీసీలు అంటే 17,000 మంది బీసీలు గ్రూప్ 1 మెయిన్స్ కి అర్హత సాధించారు. అదేవిధంగా ఓసీలు, దీని ద్వారా ఓసీలకి లాభం చేకూర్చడం ద్వారా రేవంత్ రెడ్డి గారు జీవో 29 తీసుకొచ్చిందని తప్పుడు ప్రచారం చేశారు. అంటే బయట పార్టీ వాళ్ళు చేస్తే తిప్పి కొట్టాల్సింది పోయి సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ నాయకత్వాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, సహేతుకమైనటువంటి నిర్ణయాన్ని, శాస్త్రీయబద్ధమైన నిర్ణయాన్ని తప్పుపట్టడం అనేది అది ఎట్లాంటిదో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓసీలు 5,000 మందే ఎంపిక అయ్యారు మెయిన్స్ పరీక్ష రాయడానికి, ఎస్టీలు 2,700 మంది, బీసీలు మన ఎస్సీలు 3,700 మంది రాశారు. కాబట్టి తెలిసి తెలియకుండా మాట్లాడటం అది తప్పు, దాన్ని క్షమించారు. అదేవిధంగా బీసీ సభ జరిగింది వరంగల్లో, తప్పు లేదు, బీసీల గురించి మాట్లాడవచ్చు, బీసీలకు న్యాయం జరగవచ్చు. కానీ న్యాయం జరగవచ్చు కానీ ఇతర వ్యక్తులు ఇతర వారిని దూషించొద్దు, ఇతర నాయకత్వాన్ని దూషించొద్దు, ఇతర కులాలని దూషించొద్దు, అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అని తెలిసి కూడా పోనీ నీకేదైనా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పుకోవచ్చు, 4 గోళ్ల మధ్య చెప్పుకోవచ్చు. కానీ బహిరంగ సభలో పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడటం అనేది తప్పు. అయినా కానీ ఓపిక పెట్టారు. ఓపిక పడితే బీసీ కులగణన జరిగింది, ఆ నివేదిక వచ్చింది. నివేదిక వస్తే దాన్ని చింపేయటం, ఎవరో వేరే వాళ్ళు చేసిందంటే అర్థం ఉంది. పార్టీలో ఉండుకుంటూ పార్టీ పేరు మీద ఒక ఎమ్మెల్సీ కొనసాగుతూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ విధంగా చేయవచ్చా? పోనీ అదేమన్నా అశాస్త్రీయంగా ఉందా? శాస్త్రీయబద్ధంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మల్లన్న వ్యూహాత్మకంగా అంటే పార్టీ కావాలని అతనిపై చర్య తీసుకుంటే ఏదో రకంగా ఈ సాగు చెప్పి బీసీల గురించి మాట్లాడితే నన్ను బయటికి వెళ్ళగొట్టింది అని బీసీల దగ్గర సానుభూతి పొందేందుకు మాత్రమే ఆయన ప్రయత్నించినట్టు
అర్థమైంది. కానీ ఇందులో కాంగ్రెస్ పార్టీ దోషం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా ఎవరైనా షోకాజ్ నోటీస్ కారణం చెప్పు, ఎందుకు ఇట్లా మాట్లాడమని చెప్పడం ఆనవాయితీ, సమాధానం ఇవ్వటం ఆనవాయితీ. నాకు కూడా నేను జనరల్ సైట్ 2 సార్లు చేసిన, నేను కూడా నాకు 2 సార్లు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను సమాధానం ఇచ్చిన తర్వాత నన్ను క్షమించింది అధిష్టానం. మరి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? అంటే నీకు ఎవరు లెక్క లేకపోతే ఎందుకు మరి? అట్లాంటప్పుడు ఏం చేయాలా? అంటే మానవతరాయ్ గారు ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా ఇంకో మాట అంటా ఉన్నాడు, నేను రాహుల్ గాంధీ నాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే నేను నడుస్తున్నా అనేటువంటి మాట ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నారుగా. తప్పదు, సమర్థించుకోవడం. రాహుల్ గాంధీనే ఇప్పుడు ఆయన్ని బహిష్కరణ వేటు వేసింది రాహుల్ గాంధీనే కదా. రాహుల్ గాంధీ మాట ప్రకారం నడుచుకోవాలంటే రాహుల్ గాంధీకి చెప్పాలా? బహిరంగ సభ పెట్టమని రాహుల్ గాంధీ చెప్పిండా? వరంగల్ సభ పెట్టిన తప్పు లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చెప్పిండా? పోనీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన మీద కాల్చివేసి దాన్ని చింపివేసి ఏమన్నాడు, ఇంకా ఉత్సవ స్థాయిలో పెట్టాలి. ఏం మాట అసలు అవే? నువ్వు పార్టీ బయటికి వెళ్ళి మాట్లాడు, పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో పోయి మాట్లాడు, లేదంటే పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడు. అంతేగాని పార్టీలో ఉండుకుంటూ పార్టీ నాయకత్వ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి కులస్తుడైనా దాన్ని పాటించి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, దాన్ని చట్టబద్ధంగా ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట కట్టుబడి చేసి వేగవంతంగా చేసి ఎటువంటి లోపాలు లేకుండా చేస్తే నేను సూచనలు చేయకుండా బహిర్గతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అంటే ఏంది? ఈ విధంగా మాట్లాడి తనకు తాను కృత్రిమంగా, అంటే పార్టీ ఎట్లాగూ మాట్లాడి సస్పెన్షన్ చేస్తుంది, సమాధానం ఇస్తే క్షమిస్తుంది, ఏదో రకంగా క్షమిస్తుంది. కాబట్టి సమాధానం ఇవ్వద్దు, నన్ను పార్టీ సస్పెండ్ చేయాలని చెప్పి కుట్రతో ఒక వ్యూహాత్మకంగా ఆయనే బయటికి పోవడానికి పథకం పడినట్టు దీని ద్వారా స్పష్టంగా పప్పులకు. గతంలో యోధాన యోధులు ఉన్నారు, నా కళ్ళ ముందే యూనివర్సిటీలో చూసిన ఆర్ కృష్ణయ్య గారు లాంటి వ్యక్తే, గొప్ప వ్యక్తే, బీసీల గురించి ఇప్పటికి కూడా కొట్లాడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఏనాడు కూడా ఇతర కులస్తులను దూషించలే. మా వాటా ఏందని నిలదీశారు, మా బీసీల వాటా ఏంది, మా సంగతి ఏంది, మాకు రాజ్యాధికారం కావాలి అన్నారే గాని ఆ కులముడు ఇట్లా ఈ కులముడు అట్లా అని చెప్పి మాట్లాడలేదు. తప్పు అది. అదే